శ్రీమాత్రే నమః. నమస్కారం భక్తులారా. మన ఇంట్లో ఎందుకు డబ్బు నిలవడం లేదు, ఎంత సంపాదించినా చేతిలో ఉండడం లేదు ఎందుకనేదైతే ఈరోజు మన వీడియోలో అయితే తెలుసుకుందాం. ఈ వీడియోని మాత్రం తప్పకుండా ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లాస్ట్ వరకు చూసేయండి. ఎప్పుడు అప్పులు, టెన్షన్లు, ఆర్థిక సమస్యలేనా? అదే దాని గురించి అయితే ఈరోజు తెలుసుకుందాం. ఈరోజు మీకు చాలా ముఖ్యమైన విషయాలు అయితే చెప్పబోతున్నాను అనమాట. ఇంట్లో దరిద్రం రావడానికి కారణమయ్యే 10 ముఖ్యమైన తప్పులు ఏమిటో అవి కూడా తెలుసుకుందాం. చివరి వరకు మాత్రం ఈ వీడియోని తప్పకుండా చూడండి. ఎందుకంటే చివరిది చాలామంది చేసే పెద్ద తప్పు అనమాట. అదేమిటో కూడా లాస్ట్లో అయితే తెలుస్తుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే తప్పకుండా చూసేయండి. ఫస్ట్ విషయం వచ్చేసి ఏంటంటే, ఇంట్లో చెత్త, అస్వచ్ఛత. లక్ష్మీదేవి శుభ్రత ఉన్న చోటే నివాసం చేస్తుంది. అలాగే ఇంటి మూలల్లో చెత్త, అస్తవ్యస్తంగా వస్తువులు పడేయటం, పాత పగిలిన వస్తువులను ఉంచటం ఇవి దరిద్రానికి కారణం. అలాగే ప్రతి శుక్రవారం ఇంటిని శుభ్రం చేయాలి. రెండో విషయం వచ్చేసి, సాయంత్రం తర్వాత ఇల్లు ఊడవడం, సూర్యాస్తమయం తర్వాత ఊడిస్తే అది లక్ష్మీదేవిని బయటకు పంపినట్లే అని అంటారు. అలాగే మూడో విషయం వచ్చేసి, పెద్దలకు గౌరవం లేకపోవడం. తల్లిదండ్రులను, పెద్దలను గౌరవించని ఇంట్లో ఆశీర్వాదం ఉండదు. అలాగే నాలుగో విషయం వచ్చేసి, దేవుని గదిని నిర్లక్ష్యం చేయటం. అలాగే పూజా గది అస్తవ్యస్తంగా ఉండటం, దీపం వెలిగించకపోవటం, దేవుని ఫోటోలు దుమ్ముతో ఉండటం. ఐదో విషయం, వంటగది అపవిత్రంగా ఉంచడం. అన్నం పరబ్రహ్మ స్వరూపం, వంటగది ఎప్పుడు శుభ్రంగా ఉండాలి. ఆరో మాట, రాత్రి పాత్రలు కడగకుండా ఉండటం. రాత్రి మురికి పాత్రలు ఉంచితే ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయి అంటారు. ఏడో విషయం వచ్చేసి, తలుపు ముందు చెప్పులు చెల్లాచెదురుగా, ఇంటి ప్రధాన ద్వారం వద్ద చెప్పులు గందరగోళంగా ఉంటే నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఎనిమిదవ మాట, శుక్రవారం మాంసాహారం వండడం. శుక్రవారం లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు. ఆ రోజు సాత్విక ఆహారం మంచిది. తొమ్మిదవ మాట, ఇంట్లో గొడవలు, ఎప్పుడూ అరుపులు, కోపం. ఇలాంటి వాతావరణంలో దరిద్రం పెరుగుతుంది. అలాగే మనం ఫస్ట్ నుంచి చూస్తున్న విషయం 10వ మాట ఏమిటంటే, దానం చేయకపోవడం. ఎంత చిన్నదైనా దానం చేయాలి. దానం చేస్తే మనకు ధనం పెరుగుతుంది. భక్తులారా, ఈ 10 విషయాల్లో మీరు ఏం చేస్తున్నారో కింద కామెంట్లో చేయండి. ఇవి మార్చుకుంటే మీ ఇంట్లో శుభం, ఐశ్వర్యం తప్పకుండా పెరుగుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి భక్తి వీడియోల కోసం దైవస్ఫూర్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. పైన చెప్పిన విషయాలన్నీ మీరు తప్పకుండా పాటించండి.